స్వామి శర్మ. అసలు ఈ తిరువాభరణాలు అంటే ఏంటి? పందలరాజు కొన్ని వేల సంవత్సరాల క్రిందట చేయించారు అని మనకు తెలుస్తోంది. సంవత్సరం కాలం పాటు అంతా ఇవి పందలరాజు ప్రసాదంలోని ప్రిపింకల్ భవనంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఉంచబడతాయి. మకర జ్యోతికి వెళ్ళలేని భక్తులు ఈ ఆభరణాలను మండల పూజా సమయంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. మలయాళ పంచాంగంలోని ధనుర్మాసనం 28వ రోజున అంటే జనవరి 12వ తేదీన తిరువాభరణాలు 3 పెట్టెలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ 3 పెట్టెలలో అన్నిటికన్నా పెద్దది అయిన తిరువాభరణం పెట్టెలో బంగారు కిరీటాలు, కవచాలు, హారాలు, ఉంగరాలు, లక్ష్మీ రూపు, పెద్ద చిన్న ఖడ్గాలు, పూలు ఉండడానికి వాడే పల్లము, స్వామి వాహనమైన గజము, పులి బంగారు బొమ్మలు ఉంటాయి. రెండవది అయిన కోడి పెట్టెలో స్వామివారి ధ్వజాలు, అలాగే అన్నిటికన్నా చిన్నదైన పెళ్లి పెట్టెలో వెండి పూజా సామాగ్రిలు ఉంటాయి. అనంతరం తెల్లవారుజాము 4 గంటలకు పందలరాజు నియమించిన అధికారి ఆధ్వర్యంలో 3 తిరువాభరణ పెట్టెలను దీక్షలో ఉన్న స్వాములు శిరస్సున ధరించి నడుచుకుంటూ శబరిమల బయలుదేరుతారు. వీరిని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు కాపలాగా రక్షక భటులు ఉంటారు. వారి తొలి మజిలి అరుణ్ముల శ్రీ పార్థసారథి ఆలయం. తిరువాభరణ యాత్ర అక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం అవుతుంది. సరిగ్గా అదే సమయానికి సన్నిధానం పైన ఒక కృష్ణ పక్షి గరుడ ఎగురుతుంది. పక్షి రాకతో తిరువాభరణాలు బయలుదేరాయి అన్న సంకేతం ఆలయం వద్ద ఉన్న వారికి అందుతుంది. ఈ 83 కిలోమీటర్ల దారిలో వచ్చే గ్రామస్తులు మహాదానంతో స్వామివారి ఆభరణాలకు ఘన స్వాగతం పలుకుతారు. మార్గ మధ్యలో విశ్రాంతికి, భోజనాలకు ఆలయాల్లో విడిది చేస్తారు. ఇలా తిరువాభరణ యాత్ర మకర సంక్రాంతి నాటి మధ్యాహ్నం పంబకు చేరుకుంటుంది. అక్కడ స్నానాలు, పూజలు పూర్తి చేసుకొని సాయంత్రం 5 గంటలకు సన్నిధానం చేరుకుంటాయి. తిరువాభరణాలు ఆలయం చేరిన దగ్గర నుండి భక్తులలో మరికొద్దిసేపట్లో మకర విలక్కు దర్శనం, అనంతరం తిరువాభరణధారి అయిన శ్రీ ధర్మశాస్త్ర దర్శనం చేసుకుంటారు. సంధ్యా చీకట్లు అవతరించుకుంటున్న వేళ స్వర్ణాభరణ భూషితుడైన శ్రీ మణికంఠ స్వామికి మేల్శాంతి హారతి ఇస్తారు. వెంటనే పొన్నాంబలమేడు నుండి మకర విలక్కు కనిపిస్తుంది. అవధులు దాటిన ఆనందంతో లక్షలాది మంది భక్తులు స్వామి శరణం, అయ్యప్ప శరణం అంటూ చేసే శరణుఘోష శబరి కొండలు మారుమోగిపోతాయి. శ్రీ ధర్మశాస్త్ర ఈ ఆభరణాలను ధరించి 5 రోజుల పాటు దర్శనమిస్తారు. చివరి రోజున పందలరాజు పూజ చేసుకున్న తర్వాత ఆలయాన్ని మరుసటి నెల పూజల దాకా మూసివేస్తారు. పందలరాజు తిరువాభరణాలతో తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. మార్గమధ్యం వచ్చేసరికి పెరునాడ్ గ్రామంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్రకి తిరువాభరణాలను ఒకరోజు అలంకరిస్తారు. ఇక్కడి ఆలయం శబరి ఆలయం ఒకేసారి నిర్మించారని అంటారు. జనవరి 23వ తారీఖు నాటి నుండి తిరువాభరణాలు పందలరాజు భవనంలోని సంప్రింకల్ భవనం చేరుకుంటాయి. తిరిగి వీక్షించాలంటే సంవత్సరం పాటు ఎదురు చూడాల్సిందే. స్వామి శరణం.